అమ్మ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నా తల్లిగారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే బ్రెయిన్లో బ్లడ్ స్టక్ అయిందని మొత్తం ఎంఆర్ఓ స్కాన్ కానీ ఎన్నో స్కాన్లు తీయించాము. డాక్టర్ గారు అయితే ఆమెకి ఆపరేషన్ అయితే తట్టుకోలేదని చెప్పారు, చేయెత్తారు. నా దేవుడు గొప్పవాడని, నా యేసయ్య గొప్పవాడని నాకు తెలుసు. డాక్టర్ గారిని అడిగాం, సార్ పరిస్థితి ఏంటి, అమ్మకి హెల్త్ కార్డు ఉంది కదా, మరి అమ్మకి ఆపరేషన్ చేయండి సార్ అంటే, వద్దు, ఆవిడకి నరాలు దొరకటం లేదు, ఆపరేషన్ చేసిన తట్టుకోలేదు ఈ వయసులో అని చెప్పారు. ఏదైనా ఆ వ్యాధి చాలా భయంకరం ఉంది. ఆమెకి తలనొప్పి భయంకరంగా వస్తుంది అని చెప్పారు. అమ్మ ముఖం చూస్తుండండి, అలాగా మీకు చూపిస్తాను అని. ఆమెకైతే తలనొప్పి చాలా భయంకరంగా వస్తుందని చెప్పారు డాక్టర్ గారు. మరి మెడిసిన్ ఇస్తాను, ఆ మెడిసిన్ వాడండి అమ్మగారికి అని చెప్పారు. ఆ మెడిసిన్ వాడినంత వరకు ఆమె బాడీకి ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు వెళ్తుంది బ్రదర్ అని చెప్పారు. అదిగోండి ఆమె తాలూకా బాధ చూడండి. మాట కూడా ఎక్కువ రావటం లేదు. ఆమెకి కాలు పీకినా చూడండి, కాలు కూడా అలాగా ఇదవుతుందో ఒకసారి చూడండి. కాలు చేతులు పీకినా పాపం అడగలేని పరిస్థితి. మేమే వెళ్ళి దగ్గరుండి చూసుకోవాలి. కాలు నొప్పుని వచ్చినా, దాహం వేసినా, ఏం కావాలని అడగలేని పరిస్థితులు. అలాగే మంచం మీదే ఉంది. మనం అర్థం చేసుకొని వెళ్ళి ఆ కాలుని ఇలా పడితే కొంచెంసేపు ఊరుకుంటుంది. అంటే మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే, అమ్మగారి పరిస్థితి మీరు అర్థం చేసుకుంటారని, అమ్మగారి కొరకు మీరు ప్రార్థన చేస్తారని. అమ్మగారి పరిస్థితి అయితే నిజంగా చెప్పాలంటే చాలా క్రిటికల్. ఈరోజు అమ్మ బ్రతికి ఉందంటే దేవుడి మహాకృపే. ఎందుకంటే 136 కీర్తనలో ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడని, అద్భుతమైన కార్యాలు చేసేవాడని ఉన్నది. అది నమ్మే నేను నా తల్లిని అనారోగ్యంతో నా ఇంటికి తీసుకొచ్చినాను. నా దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడని నమ్మకంతోనైతే తెచ్చుకున్నాను. రోజు ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు అమ్మకి కాళ్ళు చేతులు పట్టి పడుకోబెడుతున్నాను. ప్రతిరోజు హెడ్కి నొసలకి అమృతాన్ని రాయడం, తల భాగం మీద తల ఉన్న భాగంలోని కూడా అమృతాయనం, ఆ ఎంటుకలు కిందకి తల భాగంలో కూడా అమృతాయనం 3 వైపులు రాసి, తర్వాత గుండెకి, పేకకి, కొంచెం కళ్ళపైన, కనుబొమ్మలకి, ముక్కు దగ్గర కొంచెం ఆ ముక్కు పైన అమృతాంజనం రాసి ప్రార్థన చేసి ప్రతిరోజు పడుకోబెడుతున్నాను. అమ్మ కోసం ప్రార్థన చేయండి బ్రదర్స్, సిస్టర్స్. చూడండి అమ్మ ముఖం. చూసారు కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి బ్రదర్స్, సిస్టర్స్. ఈ వీడియో నా వాళ్ళు ఎవరన్నా చూస్తే అమ్మను చూడడానికి మీరు ఎప్పుడన్నా రావచ్చు. డోర్లు తెరిచే ఉంటాయి బ్రదర్స్, సిస్టర్స్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అమ్మను పలకరిస్తే ఇంకా ధైర్యంగా ఉండి ఎక్కువ కాలం బ్రతుకుతుంది. చూసారా కాలు ఎలా ఊపుతుందో అమ్మ. కాళ్ళు ఏమన్నా నొప్పి వస్తే ఎలా ఊపుతుంది చూసారా. కాళ్ళు అంటే కాలు పెయిన్ వస్తుంది. కాలు వెళ్ళి పడతాను. ఓకే బ్రదర్స్, ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.